గారు చెప్తున్నప్పుడు వింటే 20 లక్షల కుటుంబాలు ఇవాళ కడుపులో వేదనతోటి బాధపడుతున్నాయంటే ఇంతమంది ఉసురు తీసుకోవటం ఉసురు తగిలితే ఎక్కడికి పోతారండి ఎవరైనా? ఖచ్చితంగా మేము చెప్పాం కదా, ధరణి ఉసురు జరిగింది, మళ్ళీ మీరు చేయకపోతే మీకు తగులుతుంది. ఖచ్చితంగా చెప్తున్నాం. డూ యూ థింక్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ కమిట్మెంట్ ఉంది అని అంటే అట్లీస్ట్ రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమైన విషయం అండి, వ్యక్తిగతంగా ఆయనకు ఉంది, ఎందుకంటే ఆయన చేసే పనుల్లో ఉంది. అయితే ఒక్కసారి ఏదైనా ఒక పని జరగాలంటే పొలిటికల్ విల్ ఉండాలి, అంటే రాజకీయ పరమైనటువంటి విల్ ఉండాలి, సంకల్పం ఉండాలి, బ్యూరోక్రటిక్ కమిట్మెంట్ ఉండాలి, అంటే కింద అధికారులు కమిటెడ్గా చిత్తశుద్ధి ఉండాలి, పీపుల్స్ పార్టిసిపేషన్ ఉండాలి, ప్రజల భాగస్వామ్యం ఉండాలి. ఈ మూడింటిని మనము ధరణిలో తీసుకురావాల్సిన, అంటే భూ సమస్యల పరిష్కారం ధరణిలో లేద్దాం, ధరణి అనే ముచ్చటనే వదిలేద్దాం, భూ సమస్యలు పరిష్కారం కావాలి. ఈ మూడు ప్రభుత్వం సంకల్పంతో ఉంది, కమిటీ వేసింది, సరే మేము కమిటీలో కూడా మనం చట్టం మార్చాల్సిన అవసరం ఉంది. రేపటి నుంచి మేము ఇప్పుడు మనం అందరం కలిసి చేయాల్సిన పని ఏంటంటే, మనం అందరం కలిసి చట్టం ఏ విధంగా మార్చుకుందాం, చట్టం ప్రజలకు ఏ విధంగా ఉండాలనే విషయంలో మనం అందరం మాట్లాడుకుందాం, మనం చట్టాన్ని మార్చుకుందాం, మనం అందరం కలవాలి, చట్టాన్ని మార్చుకోవాలి. ఈ చట్టం వద్దు, ఈ చట్టం దేనికి పనికిరాని చట్టం, పాత చట్టాలన్నీ కూర్చొని మనం చట్టం చేసుకోవాలి. ఇక బ్యూరోక్రటిక్ కమిట్మెంట్, ఎవడు పని చేస్తే వాడు పని చేయకపోతే ఇక తెలంగాణలో మనం చేయించుకోవాల్సిందే. మూడు పీపుల్స్ పార్టిసిపేషన్, మన మీడియా వీళ్ళందరం కలిసి ఇక మీ పనులు చేసుకోండి, మీరు చేసుకోండి అని చెప్పడం, ఈ మూడు ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ 2,40,000 దరఖాస్తులను ఎంత వీలైతే, సార్ అన్నట్టు ఇంతకుముందు సార్ చెప్పినట్టు నాకు మంచిగా అనిపించింది, ఎందుకంటే ఆదరా బాదరా చేయకుండా ఏదో రిజెక్షన్ అని కొట్టకుండా, యాక్సెప్ట్ కొట్టకుండా కొంత సంయమనంతో న్యాయబద్ధంగా కొంత సమయమైనా పర్వాలేదు, కొంత సమయం మరీ ఆలస్యం కాకుండా కొంత సమయమైనా పర్వాలేదు, మళ్ళీ సమస్యలు లేకుండా, సమస్యలు లేని భూ సమస్యలు లేని ఒక తెలంగాణను నిర్మించుకోవడానికి మనం అందరం కూడా ఈరోజు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా వీలైతే, ఇప్పుడు మీడియాకు మీకు ఒక చర్చ పెట్టడానికి మీకు వీలైంది, మేము ఒక వర్క్షాప్ పెట్టడానికి మాకు వీలవుతుంది, ఇంతకుముందు మా కొలీగ్ మా హైకోర్టు అడ్వకేట్ గారు వాదించిండు, వాళ్ళకు ఒక వీలవుతుంది. ఇట్లా అందరం కలిసి మనము ఇది ఖచ్చితంగా గ్రామ ప్రజల వైపు ఉండాలండి. గ్రామ ప్రజల వైపు ఉండి మరి పొలిటికల్ సంకల్పం ఉందా లేదా చెక్ చేసుకోవాలి, లేకపోతే ప్రజా ఉద్యమాలు నిర్మించైనా మనం ఖచ్చితంగా భూ సమస్యల పరిష్కారం వైపు పోవలసిన అవసరం ఉంది. ఇది ఖచ్చితంగా సాధిద్దాం.